यस्याभवद्भक्तजनार्तिहन्तुः पितृष्वमन्येष्वविचार्यतूर्णम् स्तम्भेवतारस्तमनन्यलभ्यं लक्ष्मी नृसिंहं शरणं प्रपद्ये। భగవద్బంధువులారా, పవిత్రమైనటువంటి యాదాద్రి పుణ్యక్షేత్రం మన భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇది తెలంగాణ తిరుపతిగా భాషించేటువంటి ఒక గొప్ప పుణ్యక్షేత్రం. ఈనాడు ఈ క్షేత్రంలో వెలసినటువంటి యాదాద్రి నరసింహస్వామికి తిరుకల్యాణ మహోత్సవం జరుగుతూ ఉన్నది. దాంట్లో భాగంగా ముందుగా స్వస్తివాచనాదులన్నీ నిర్వహించినటువంటి అర్చక స్వాములు పరిషదనుజ్ఞ అనేటువంటి దాన్ని తీసుకున్నారు. ఇక్కడ పండిత పరిషత్తు ఉన్నది, వేదవేత్తలైనటువంటి వాళ్ళు ఉన్నారు, మహాభక్తులైనటువంటి వారు ఉన్నారు, భాగవతోత్తములు ఉన్నారు. వారందరి దగ్గర అనుజ్ఞ తీసుకొని ఈ కళ్యాణోత్సవాన్ని అర్చక స్వాములు ప్రారంభిస్తూ సంకల్పాన్ని మనందరి చేత చెప్పించారు. మన అందరం కూడా ఈనాడు ఈ కళ్యాణోత్సవంలో పాల్గొంటూ కన్యాదాతలుగా ఉన్నాము అని అన్నమాట. మనమంతా కన్యాదాతలమే. నిజానికి ఎక్కడైనా పెళ్ళిళ్ళు జరిగితే మగ పెళ్లి వాళ్ళు ఆడపెళ్లి వాళ్ళు ఇద్దరు ఉంటారు, ఉండి అక్కడ పెళ్ళిళ్ళు జరిపిస్తారు. కానీ దైవ కళ్యాణంలో అందరూ అమ్మవారి తరఫే తప్ప స్వామివారి తరఫు కాదు. స్వామి ఒక్కడు మాత్రమే పురుషుడు, మనమంతా కూడా స్త్రీలమే అని శాస్త్రం చెప్తున్నది. ఇక్కడ అమ్మవారికి కళ్యాణం జరగటము అనంటే అమ్మవారికి స్వామికి కళ్యాణం ఎప్పుడో జరిగిపోయింది కదా, మళ్ళీ ఇక్కడ కళ్యాణం ఏమిటి అంటే కాదండి. అమ్మవారిని అక్కడ చూపించి అమ్మవారికి కళ్యాణం జరుగుతున్నట్లుగా భావిస్తూ మనకి మనం మన ఆత్మ సమర్పణ చేసుకోవడం అనేటువంటిదే ఈ కళ్యాణోత్సవంలో ప్రధానమైనటువంటి తంత్రము, శాస్త్రము అని అంటారు. ఏమిటంటే మన అందరం ఎవరికి వాళ్ళం భగవంతునికి మనల్ని మనం సమర్పించుకోవడమే అనమాట. మనమే ఒక స్త్రీలుగా, మనమే ఒక ఆత్మనే ఒక అమ్మవారుగా భావించి నా ఆత్మను నేను నీకు పాదార విందముల యందు సమర్పిస్తున్నాను అని భగవంతునికి మనల్ని నివేదించుకోవడం అనేటువంటిది ఈ కళ్యాణోత్సవంలో ప్రధానమైనటువంటి ఉద్దేశము అని. కనుక ఇక్కడ అందరము అమ్మవారి తరఫే.